మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసు ఏదైతే ఉందో ఆ ఘటన మరవక ముందే మరో ఘటన ఇలాంటిదే సేమ్ వెలుగులోకి రావడం అయితే జరిగింది. సో ఇదే పెంగ్విన్ ఫైనాన్స్ కేసు అని కూడా మనకు చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు ప్రెస్ క్లబ్లో భారీ ఎత్తున బాధితులు కలిసి అడ్వకేట్ సుబ్బు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. సుబ్బు గారు నమస్తే అండి. సో చెప్పండి, అసలు ఈ పెంగ్విన్ సంస్థ ఏంటి, ఓవరాల్గా ఏంటి, అసలు బాధితులు పట్టుకొని ఎందుకు వచ్చినారు? అయితే ఇది ఏదైతే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి నయా దందా ఏదైతే ఉందో అది ఆర్థిక దోపిడీ. సో ప్రతి స్థాయిలో ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక సమయంలో ప్రతి వ్యక్తి ఈ ఆర్థిక దోపిడీని ఎదుర్కొంటూనే ఉండవు. సో ప్రైవేటు షాపుల దగ్గర నుంచి కానీ కిరాణా షాపు దగ్గర నుంచి మొదలుకుంటే బంగారపు షాపుల వరకు కూడా ఖచ్చితంగా ఆర్థిక దోపిడీ జరుగుతూనే ఉంది. అలాగే అది పరోక్ష ఆర్థిక దోపిడీ అయితే ఇది ప్రత్యక్ష ఆర్థిక దోపిడీ. ఎలా అంటే చిన్నగా చిట్టీలు ఇప్పుడు ఆర్థిక దోపిడీలు అనేవి ఏంటంటే ఏ డిపాజిట్లోను ఏ సెక్యూరిటీ డిపాజిట్స్లోను లేదంటే పలానా ట్రేడింగ్ మీదో లేదంటే పలానా బిజినెస్ మీద పెట్టుబడులు అలాంటివి చూస్తున్నాం. కానీ ఇది అలా కాదు. సో ఏదైతే చిట్టి పాటలు ఉన్నాయో చిట్టి పాటల ద్వారా రూపాంతరం చెందినటువంటి ఇది ఏంటంటే స్కీముల ద్వారా అంటే 12 నెలలు కడితే ఎంత డబ్బులు, సంవత్సరం కడితే ఎంత డబ్బులు, 2 సంవత్సరాలు కడితే ఎంత డబ్బులు, 10 నెలలు కడితే ఎంత డబ్బులు అని ఒక స్కీములాగా పాంప్లెంట్ పెట్టి అది సాధారణ గ్రామ స్థాయిలో నుంచి సాధారణ మధ్యతరగతి వ్యక్తుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి 150 కోట్ల వరకు కూడా కొల్లగొట్టి 1-2 నెలల అరాకొర ఏదో వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి ఇది స్కామ్ చేయడం జరిగింది. ఈ స్కామ్లో ప్రధాన కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాడేకర్ బాలాజీ, అదేవిధంగా చౌదరి స్వాతి మెదక్కు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా మీడియాకి కూడా మీ ఆవిడ ఫోటో ఇస్తాం. ఏంటంటే బాధితులందరూ కూడా వాళ్ళ దగ్గర కోట్లలో పెట్టుబడి పెట్టారు. సో కోట్లలో పెట్టుబడి పెట్టి ఈరోజు ఇక్కడ న్యాయం చేయండి మహాప్రభు. ఇక్కడ ఏంటంటే మోసపోవటం వీళ్ళ తప్పు కాదు, ఆశపడటం వీళ్ళ తప్పు. అదేవిధంగా వీళ్ళ ఆశావాకుల ఆశని పేద మధ్యతరగతి వ్యక్తుల యొక్క ఆశని క్యాష్ చేసుకోవాలనుకోవటం వాళ్ళు కలిపి. ఎంతవరకు ఈ స్కామ్ అనేది జరిగింది? ఎన్ని కోట్లు? దాదాపు 150 కోట్ల పైన ఈ స్కామ్ జరగడం జరిగింది. 300 మంది పైన బాధితులు ఉన్నారు. ఈ బాధితులంతా కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది దాదాపు 1 సంవత్సరం క్రితం వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారండి. సో అప్పుడే ఈఓడబ్ల్యూలో కేసు కూడా అయింది. సంవత్సరం క్రితం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే మెయిన్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో ఈ చౌదరి స్వాతి, ఈ వాడేకర్ బాలాజీ వీళ్ళని బెదిరించారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లాయర్ల దగ్గరికి వెళ్ళినా, కోర్టులు వెళ్ళినా, మీడియా దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు ఇవ్వను అనేసరికి వీళ్ళు భయపడి అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు. సో అప్పటి నుంచి అదుగో ఇస్తాం అదుగో తెద్దాం ఇదే తెద్దాం అని చెప్పి వాళ్ళు ఇవ్వపోయేసరికి ఒక్కసారిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఆక్రోశానికి లోనే ఈరోజు మీడియా ముందుకు వాళ్ళ బాధను వెళ్ళగక్కోవడానికి రావడం జరిగింది. కేవలం అడ్వకేట్ సుబ్బుని మాత్రమే ఈ కేసుకు సంబంధించి ఎందుకు మాకు అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు అనిపించింది? లేదండి, అంతకు ముందే వీళ్ళు నన్ను అంటే ప్రాథమిక మాధ్యమాల్లో చూసి సంవత్సరం క్రితం చూసి నా దగ్గరకు రావడం జరిగింది. సో అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు నీతి న్యాయం కోసమే పోరాడతారు కాబట్టి ఖచ్చితంగా నన్ను ఎంచుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నా. సో ఎప్పుడు కూడా ఈ కేసులో కూడా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. వీళ్ళు ఎంతవరకు నేను చేయగలను లీగల్గా కోర్టు ద్వారా అదేవిధంగా మీడియా ద్వారా నేను ఎంతవరకు వీళ్ళకి న్యాయం చేయగలను అంతవరకు వీళ్ళకి న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, అంటే 1 సంవత్సరం అని చెప్పేసి మీరు అంటున్నారు, మరి సంవత్సరం నుంచి లేనిది ఈ రోజు మాత్రమే మీరు ఎందుకు మీడియా ముందుకు రావడం? లేదండి, సంవత్సరం ముందు నుంచి వీళ్ళు రాలేదు. తర్వాత 1 నెల నుంచి వీళ్ళు రావడం జరిగింది. సో అప్పుడు నేను వీళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి వీళ్ళతో అడిగి తెలుసుకొని ఇంకా లోతుగా విచారణ చేయడం జరిగిపోయిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓవరాల్ గా బాధితులందరూ కలిసి డిమాండ్స్ ఏమంటున్నారు, అసలు ఏం మాట్లాడారు? ఏముంటుందండి, వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డిమాండ్స్ ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు శిక్షింపబడాలి. సో మన దేశంలో ఇప్పుడు ఇది కాగ్నైజబుల్ అఫెన్స్ కాదు కాబట్టి వాళ్ళకి శిక్షలు పడడం అనేది చాలా రేర్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కోర్టు ద్వారాతో పాటుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్లే దిశగా వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలవడం, లేదంటే మినిస్టర్లను కలవడం, లేదంటే మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్ రాయడం, ఇవన్నీ చూసి ఆ తర్వాత అన్ని కుదిరితే రాష్ట్రపతికి కూడా లేక తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నేరాలకు సంబంధించి మన దేశ ప్రధానికి అదేవిధంగా రాష్ట్రపతి గారికి కూడా లేఖ రాయడం జరుగుతుంది. ఓకే, సో వీళ్ళ టాపిక్ అయితే పక్కన పెట్టేసాం. సో కమింగ్ టు మంగ్లీ టాపిక్. సో మంగ్లీ సంబంధించి ఆ బాధితులందరూ ఏమైపోయారు, అసలు వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, చాలా రేర్ అయిపోయింది, మళ్ళీ ఈ రోజు పెట్టారు? లేదండి, అంటే మీడియా యొక్క అటెన్షన్ ఈ బండి సంజయ్ కుమారుడి కేసు, నందు సువల్డ్ కేసు అని తర్వాత సిపి సజ్జనార్ గారు నిర్మించిన డ్రైవ్లో వెళ్ళింది తప్ప
అడ్వకేట్ సుబ్బు ఫస్ట్ నుంచి కూడా నేను సోషల్ మీడియా నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను వస్తూనే ఉన్నా. సో ఇక్కడ ఏంటంటే కేసు రన్ అవుతూనే ఉంది, ఖచ్చితంగా అందులో న్యాయం జరుగుతుంది. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడైతే ఎవరైతే ఈ కర్నూలు, డోను, ఆదోని, మహబూబ్ నగర్ అదేవిధంగా కర్ణాటక ఉన్నారో వాళ్ళ తరపున నా బాధితుల తరపున నేనున్నా. ఈ నల్గొండ, దేవరకొండకు సంబంధించి వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు. వాళ్ళు కొంత అటు ఇటుగా ఉన్నారు, తూగిసలాట్లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే తీసుకుంటాను అనేది తర్వాత సంగతి. ముందైతే నాకు సంబంధించి కర్నూలు, మహబూబ్ నగర్, అటువైపు ఉన్నటువంటి బాధితుల తరపున ఇప్పుడు కూడా స్టిల్ వాదిస్తూనే ఉన్నా. ఓకే, సో ఈ మైక్రో కేసుకు సంబంధించి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది అనుకోవచ్చు? అది ఇక ప్రభుత్వాలే చెప్పాలండి. బిఎన్ఎస్ఎస్లో దీనికి ఒక నిర్దిష్టమైన టైం పీరియడ్ పెట్టినట్టయితే అయిపోతుంది. సో దానికి ఒక టైం లిమిట్ అనేది లేకపోవడం వల్ల అది ఎప్పుడు ఒక ముగింపు దశకు వస్తుంది అనేది నేను చెప్పలేను. ఒక న్యాయవాదిగా నేను ఎంతవరకు న్యాయం చేయగలను అంతవరకు న్యాయం చేస్తా, కోర్టు వరకు నేను తీసుకెళ్ళగలను తప్ప న్యాయం చేయడం అనేది ప్రభుత్వాల చేతిలో, కోర్టుల చేతిలో ఉంది. కాబట్టి ప్రయత్నం మాత్రం నేను 100% మనసావాచ్యకరమణ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఏదైతే 150 కేసుకు సంబంధించిన 150 కోట్ల కేసుకు సంబంధించి ఏదైతే పెంగ్విన్ కావచ్చు, మైక్రో ఫైనాన్స్ కావచ్చు, ఇలాంటివి చాలా రేర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇవన్నీ అటు ట్రేడింగ్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బాధితులు వస్తూనే ఉంటున్నారు. సో కనీసం చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, వీటికి అలవాటు పోయి ఆశ అనేది ఎక్కువగా ఉంచుకోవడంతో ఇలా స్కాములలో ఇరుక్కోవడం లాంటివి జరగడం అయితే చాలా వరకు ఈ కాలంలో ఎక్కువైతున్నాయని కూడా చెప్పొచ్చు. వీడియో ప్రవీణ్తో శ్వేతంగా హిట్ టీవీ, సో మచ్ కూడా ప్రెస్ క్లబ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.